స్కీమ్స్ ప్రవేశపెట్టినారు. వీటికి సంబంధించి అమ్మాయిలకు ఇంజెక్షన్స్ చేస్తారు, టీకాలు. ఆ టీకాలకు సంబంధించి పాప ఎవరైతే స్కూల్లో ఉన్నారో, ఇప్పుడు స్కూల్లో ఉన్నా స్కూల్కి వెళ్ళకుండా అది 14 నుంచి 15 సంవత్సరాలు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా బయట ఉన్న అమ్మాయిలు కూడా ఉంటే వీళ్ళ దగ్గర నమోదు చేసినట్టుంటే వాళ్ళు కూడా ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తల్లిదండ్రుల నుంచి ఒకటి నో అబ్జెక్షన్ అంటే మాకు మా పాపకు ఇంజెక్షన్ ఇస్తే ఏం అభ్యంతరం లేదనేది ఒక సర్టిఫికేట్ సంతకం పెట్టిస్తే వాళ్ళు ఆ పాపను ఇందల్వాయి పిహెచ్సికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ టీకాలు చేపించి ఇస్తారు. ఇది కార్యక్రమము. అందరూ కూడా 100% తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వము మన కోసము ముందు జాగ్రత్త చర్యగా, మన పిల్లల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఈ వ్యాక్సిన్ అనేది ప్రవేశపెట్టింది. కాబట్టి దీనిని ప్రతి ఒక్క పాప 14 నుంచి 15 సంవత్సరాలు ఉన్న మత ఆడపిల్లలు ఎవరైతున్నారో 100% మన గ్రామంలో 25 మంది ఉంటే 25 మంది టీకాలు తీసుకోవాలి. ఇది అవకాశము మళ్ళీ రాదు. ఒకసారి ప్రభుత్వము ప్రవేశపెట్టిందంటే అది కంపల్సరీ మన కోసమే, మన బాగు కోసమే అనుకోవాలి. తప్పకుండా ఈ టీకాలు ప్రతి ఒక్క పాపకు కూడా ఇప్పిస్తారని. సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు గవర్నమెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా రూపాయలు కట్టాల్సిందే. కానీ వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలి, మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఇవ్వాలి. మహిళలు బాధ్యతాయుతంగా పనిచేస్తారు కాబట్టి మహిళలు కూడా మనకు ఎలాంటి అంటే గవర్నమెంట్ నిందించడం కాదు, ఇది రైతు బాధ్యతగా బాధతో చెప్తున్న మాట. ఎందుకంటే రోజు రోజుకి మన బోర్లు అడగంటిపోతున్నాయి, మనకు తెలుస్తున్నది. మన వరి వేసుకోలేడు, వరి ద్వారా మనం లాభ పొందేది ఏమి లేదు. గ్రౌండ్ వాటర్ పోతుంది, మందులు వాడి ఎక్కువ మొత్తం మీద క్యాన్సర్లు, కిడ్నీలు ఫెయిల్ అవడు. మనం బాధ్యతతో పని చేయన్నాడు, వాళ్ళు వచ్చి చెయ్యరు, మన పని మనం చేస్తా ఉన్నారన్న. కానీ మనకు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసి ఉన్నారో, ఆన్లైన్లో పేరు ఉందో వాళ్ళే అర్హులు అవుతారు. మనకి కొత్త దరఖాస్తులు చేసుకోవడానికి మనకు లాగిన్ ఇంకా ఓపెన్ కావట్లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే మనకు అవకాశం ఇస్తుందో అప్పుడు ఈ తగ్గిన ఎవరికైతే 200 యూనిట్స్ దరఖాస్తు చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దరఖాస్తులు కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇచ్చే సౌకర్యము ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ద్వారా నీరునిచ్చుకోవచ్చు. ఒక్కసారి మొక్క నాటితే 30 సంవత్సరాల దాకా అది మనకు ఫలాలను అందిస్తుంది. మళ్ళీ ఇది ఏంటంటే క్రాప్ సీజనల్ క్రాప్ కాదు, 6 నెలలకు ఒక్కసారో ఏడాదికి ఒక్కసారో వచ్చేది కాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎంతో 3 ఎకరాలుంటే ఎకరమన్నా సాగు చేసుకున్న నాడు రైతు బాగుపడతాడు. ఎందుకంటే ఈ వడగళ్ళ వానలు, ఇప్పుడు మనం వరి వేసినాం, నీటి లభ్యత లేక వరి ఎండిపోయింది. ఆడోళ్ళు చేసుకునే పని కాబట్టి ఇది ప్రతి నెలకు 2 గెలలు వస్తుంది. 4వ సంవత్సరం నుంచి నీరును మంచిగా పారించి దానికి చేయాల్సిన పని ఏమీ లేదు. కానీ సంవత్సరానికి 3 సార్లు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాషు, యూరియా, ఇంకో 2 రకాలు లిక్విడ్ 10 రోజులకు ఒకసారి దఫాలుగా వేయాల్సిన బాధ్యత. అది ఓళ్ళైనా సరే చేసుకునే పని. ఎందుకంటే లేబర్ తక్కువ, ఆదాయం ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళు అందులో మళ్ళీ చేసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే గవర్నమెంట్ కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నది. కాబట్టి ప్రజాప్రతినిధులు, మెయిన్ విలేజ్లలో ప్రజాప్రతినిధులు మహిళల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళకు అవేర్నెస్ రావాలి. ఎందుకంటే వ్యవసాయం అనేది పొలం వేసి సపరేట్గా కూర్చుంటే మనం ఖర్చులకు భరించలేము. ఎందుకంటే పిల్లల చదువులు కావచ్చు, మన కుటుంబ అవసరాలు కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనము రైతులందరూ వెనకటికి మనము మహిళలు చేస్తేనే ఏదైనా ఇల్లు పెరిగింది పడేస్తే ఆడోళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర బర్రెని చదువుకొని పాలు విండి అమ్ముకునే బాధ్యత ఆడోళ్ళ పైన ఉంటుంది. కాబట్టి అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తే ఈ మహిళలు కూడా 10% సబ్సిడీ పైన రైతులకు డ్రిప్ కానీ మొక్క కానీ ప్రతి సంవత్సరము అంతర్ పంటల భాగంగా 4,200 రూపాయలు గవర్నమెంట్ ద్వారా రైతుకు ఎకరాకి జమ చేయడం జరుగుతుంది. ఒక బర్రె మినిమం 1,00,000 రూపాయలు. అంటే ఈ మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు గవర్నమెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా రూపాయలు కట్టాల్సిందే. కానీ వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలి, మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఇవ్వాలి. మహిళలు బాధ్యతాయుతంగా పనిచేస్తారు. కాబట్టి మహిళలు నేను వర్క్ చేసేది ఇక్కడ మా ఎంతడిపట్ నుంచి మీ సీజనల్ డిసీజ్ కానీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే 30+ పాపులేషన్ వాళ్ళని మేము స్క్రీనింగ్ చేస్తున్నాము. చాలామంది ప్రైవేట్లో యూజ్ చేసే వాళ్ళు బీపీ కానీ, షుగర్ టాబ్లెట్స్ కానీ, అలాగే క్యాన్సర్
ఇంకా వచ్చినాయి. ఒక్క వాన పడానంటే 6 నెలలు చేసింది బూడిదైపోతుంది. కాబట్టి మీరు మొత్తం మీద ఈ సెకండ్ క్రాప్ వరి మానేసి మనం మొత్తం మీద ఓన్లీ ఆయిల్ ఫామ్ కు ఒక 3 ఎకరాలలో ఎకరం చేయండి. దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత రైతుల పైన ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిదీ సబ్సిడీ రూపేణ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నది. కాబట్టి పనిచేసే సర్కార్ అచ్చటట్టు కొడతలేదు. మనకైతే ఈ రూరల్ కాన్స్టిట్యున్సీకి వాళ్ళు పైపులు ఎత్తామని పైపులు వేసిపోరు, అంతకుముందు ప్రాణహిత చేయగలది బోర్డు వేసిపోరు. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ సర్పంచు మరియు అధికారులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా మన ఊరిలో ఉన్న మహిళా